కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పొగడ్తలు కురిపిస్తున్నాడు. దీనికి కారణం ఏంటంటే తాజాగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆసియా కప్‌లో మనం చూసాం. రాహుల్ గాంధీ పాకిస్తాన్‌తో చర్చలు జరపాలని కోరుకుంటున్నాడు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదు అంటూ షాహిద్ అఫ్రిది రాహుల్ గాంధీపై తనకున్నటువంటి అభిమానాన్ని చాటుకున్నాడు. అవకాశం దొరికిన ప్రతిసారి కూడా భారత్‌పై విషం చిమ్ముతూనే ఉంటాడు షాహిద్ అఫ్రిది. ఎన్నోసార్లు మనం గతంలో చూసాం. ఈ అంశానికి సంబంధించి బీజేపీ నుంచి చాలా ఘాటుగా విమర్శలొస్తున్నాయి. అసలు ఈ కనెక్షన్ ఏంటి? రాహుల్ గాంధీకి అటు చైనాతో గాని, లేదా కాంగ్రెస్ పార్టీకి, చైనాకి ఉన్నటువంటి లింక్స్ గాని, లేదా పాకిస్తాన్ కొంతమంది నాయకులకి, పాకిస్తాన్‌లో ఉన్నటువంటి కొంతమంది నాయకులకి రాహుల్ గాంధీపై యొక్క అభిప్రాయం ఎలా ఏర్పడుతుంది? దీనికి సంబంధించి బ్రీఫ్‌గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ పార్థసారథి గారు, కందాడి పార్థసారథి గారు. పార్థసారథి గారు నమస్తే. నమస్కారం. పార్థసారథి గారు, మనం చూసాం ఈ రాహుల్ గాంధీని పొగుడుతూ మాట్లాడడము, ఇది ఫస్ట్ టైం కాదు. గతంలో హఫీజ్ సయీద్ కూడా మాట్లాడినట్టున్నాడు. మీరు మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి? ఎలా చూస్తారు? ఇప్పుడు రాహుల్ గాంధీని భారతదేశ వ్యతిరేకులు చాలా మంది ప్రేమిస్తారు. దానికి రకరకాల కారణాలు. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం భారత్ వ్యతిరేకుల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ భారత వ్యతిరేకుల్ని తన నెత్తి మీద పెట్టుకుని చాలా సందర్భాల్లో వాళ్ళతో ప్రేమగా వ్యవహరించడం, వాళ్ళు ఎలా భారత్ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకుండా ఉండడం, ఇటువంటి ఎన్నో చర్యలకు పాల్పడింది. వాళ్ళతో ఎప్పుడూ కూడా స్నేహంగా ఉండే ప్రయత్నం చేసింది. వాళ్ళు భారతదేశాన్ని బాంబింగ్ తో ఎంతో మంది ప్రాణాలు బలిగొట్టినా, ఎంత చేసినా కూడా. ఒకవైపు ముంబైలో పేలుళ్లు జరిగిన తర్వాత ఇంకొక వైపు పాకిస్తాన్ తో చర్చలు జరపాలనే నిర్ణయం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుందనే విషయం మనందరికీ తెలుసు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారికంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీతో ఒక ఒప్పందమే చేసుకున్న పార్టీ. అందుచేత ఈ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీకి భారత్ వ్యతిరేకుల పట్ల కొంత మెతక వైఖరి, స్నేహభావం ఉండడం మనం గతంలో చూసాం. దాన్ని ఎవరైతే భారత్ వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా దాన్ని ఎత్తు చూపుతూ నరేంద్ర మోడీ ఇలా అందరితో స్నేహంగా ఉండడు, ఆయనకి ఉదార భావాలు ఉండవు, ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి సానుకూల చర్చలకు సిద్ధంగా ఉండడు అని విమర్శించడం అనేది గత 10 ఏళ్లలో మనం చాలా సందర్భాల్లో చూసాం. ఈ రోజు ఈ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు కూడా అటువంటివే. ఎందుకంటే భారతదేశం ఈ రోజు గతంలోలా భారత వ్యతిరేకుల పట్ల మెతక వైఖరి అవలంబించడం లేదు, కఠిన వైఖరితో ఉంది. అటువంటి వైఖరి తగదని ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఇండీ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి పేర్కొంటోంది. ఎందుకు నిన్నగాక మొన్న క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన సంఘటనల బట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ సంఘటనలని భారత్ క్రికెట్ టీం ని వ్యంగ్యంగా మాట్లాడుతూ వ్యతిరేకిస్తోంది. అలానే సమాజ్వాదీ పార్టీ నాయకులు వాళ్ళని వాళ్ళ జాతి వీటి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ భారత్ కెప్టెన్ ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు వీళ్ళందరూ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఇప్పటికే భారత ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం గట్టి చర్యలు భారత్ వ్యతిరేకుల పట్ల తీసుకుంటుందో వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళందరితో కలిసి ఉండాలి అనేది, వాళ్ళు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మనం వాళ్ళని మిత్రులుగానే భావించాలనేది వీళ్ళ భావన. ఆ భావన అనేది ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో తమ ఆటలు సాగవనే విషయం భారత వ్యతిరేకులందరికీ తెలుసు. అందుచేత వీళ్ళందరూ నరేంద్ర మోడీ ఎప్పుడు దిగిపోతాడా, ఎప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా, లేదా ఎప్పుడు ఈ కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా అని వాళ్ళకి తెర వెనక నుండి, తెర పై నుండి పలు సందర్భాల్లో మద్దతు ఇస్తూనే ఉన్నారు. ఈవెన్ గతంలో ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రి కొంత ప్రతిపక్షాలు అందించిన వార్తల్ని బేస్ చేసుకునే ఆయన చాలా మాట్లాడాడు. భారత్ సైన్యానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన మాటల్ని పాకిస్తాన్ పలు సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపై ఉదహరించింది. ఇక రాహుల్ గాంధీ గారు లండన్ వెళ్ళినప్పుడు, అమెరికా వెళ్ళినప్పుడు భారత వ్యతిరేకులతో కూర్చొని ఖలిస్తాన్ వాదులతో కూర్చోవడమే కాకుండా వీళ్ళందరితో కూర్చొని భారత వ్యతిరేక
నినాదాలు చేస్తున్న వేళ నవ్వుతూ పరిశీలించిన వ్యక్తి. అందుచేత ఈ రోజు షాహిద్ అఫ్రీది రాహుల్ గాంధీ మాకు మంచి మిత్రుడు అన్నాడంటే అందులో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వీళ్ళకి నరేంద్ర మోడీ అంటే కడుపు మంట. ఆయన వీళ్ళ మాట వినడు, వీళ్ళు చెప్పినట్టు ఆడడు, భారతదేశాన్ని ఏదైనా అంటే ఊరుకోడు. అది వీళ్ళకి అంతగా మింగుడు పడని అంశం కాబట్టి రాహుల్ గాంధీనే కాదు, రాహుల్ గాంధీలో ఉన్న ఇప్పుడు పలు ఇండికి కూటమి పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్ అంటే బంగ్లాదేశ్ వాసులందరికీ ప్రేమ, రాహుల్ గాంధీ అంటే రోహింగ్యాలకి ప్రేమ, ఆ పార్టీ రోహింగ్యాలంటే ప్రేమ. ఎందుకంటే వీళ్ళందరూ వీళ్ళని నెత్తి మీద పెట్టుకుని భారత వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నప్పటికీ కూడా వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉంటారు. సో ఆ మద్దతు ఈ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి దొరకదు కాబట్టి వీళ్ళందరూ వాళ్ళని ఆరాధిస్తారు, ప్రేమిస్తారు, స్నేహితులుగా భావిస్తారు. అవసరమైతే వాళ్ళకి ఎటువంటి మద్దతు ఇవ్వడానికి కూడా వీళ్ళు సిద్ధపడతారు. ఇందులో కొత్త ఏమీ లేదు. అఫ్రీదీనే కాదు, రేపు పాకిస్తాన్ జనరల్ మునీర్ కూడా రాహుల్ గాంధీ నా మిత్రుడు అంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే సార్ ఇక్కడ గతంలో మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. చైనాకి కాంగ్రెస్ పార్టీకి ఏదో ఎంఓయూ కుదిరింది. అది ఫోటోలు కూడా మనకి సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో చక్కలు కొడుతుంటాయి. బట్ దాని గురించి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. 300 కోట్ల రూపాయల ఒప్పందం ఏదో కుదిరింది అని చెప్పి. అండ్ అంటే ఈవెన్ ఇక్కడ మొన్న ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా ఎన్ని విమానాలు కూలిపోయే చెప్పండి అంటూ అడగడం కానివ్వండి, అప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా ఆధారాలు చూపించండి అని అడగడం కానివ్వండి. అంటే టోన్ ఎవరితో సింక్రనైజ్ అవుతోంది, ఎవరితో మనం ఈక్వల్గా మాట్లాడుతున్నాం, ఎవరికి వత్తాసు పలుకుతున్నాం అనేది ఇక్కడ చాలా అనుమానాలను రేకెత్తిస్తుంది. అంటే ఇప్పుడు సోనియా గాంధీ గారు ఒక ఆసియా మొత్తానికి సంబంధించిన ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికకు ఆమె కో చైర్మన్ గా ఉన్నారు. సంస్థ పేరు మనం తీసుకోకపోయినా ఆమె కో చైర్మన్ గా ఉన్న సంస్థ కాశ్మీరుకు స్వాతంత్రం ఇవ్వాలని తన అజెండాలో పెట్టుకుంది. దానికి ఆమె కో చైర్మన్ గా వ్యవహరించారు. ఆ సంస్థని స్పాన్సర్ చేసింది జార్జి సోరోస్ లాంటి డీప్ స్టేట్ సంబంధించిన వ్యక్తులు. సో సోనియా గాంధీకి ఈ డీప్ స్టేట్ కి సంబంధించి ఈ జార్జ్ సోరోస్ లాంటి వ్యక్తులతో ఉన్న సంబంధాలు మనందరికీ తెలుసు. దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు మాట్లాడు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక ఒప్పందం, అంటే పరస్పర రెండు పార్టీలు సహకరించుకునే ఒప్పందం ఏదైతే ఉందో దాని గురించి కూడా రాహుల్ గాంధీ ఎప్పుడు మాట్లాడు. ఎందుకంటే ఒకవైపు గల్వాన్ లో యుద్ధం జరుగుతున్న వేళ రాహుల్ గాంధీ చైనీస్ అంబాసిడర్ ఇంట్లో ఆయన ఆ రోజు రాత్రి విందు స్వీకరిస్తున్నాడు. మరి ఏం మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరూ చెప్పమంటే ఆయన మాట్లాడు. నేను ఎందుకు వెళ్ళాను, నువ్వు స్పష్టంగా చెప్పు ఈ సమయంలో అంటే అది మాట్లాడ్డా ఆయన. సో రాహుల్ గాంధీ చాలా సందర్భాల్లో జార్జ్ సోరోస్ నెట్వర్క్ తో కలిసి ఉన్నాడనేది అందరికీ బహిరంగ రహస్యమై ఇటీవల ఆయన మలేషియా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ జార్జ్ సోరోస్ నేతృత్వంలో ఒక కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఆ కాన్ఫరెన్స్ కి చాలా మంది నాయకులు వచ్చారు. ఆ నాయకులను కలవడానికి ఆయన వెళ్ళాడు, వాళ్లతో మేధోమథనం చేయడానికి వెళ్ళాడు అనేది ఒక ఆరోపణ. ఈవెన్ సిఆర్పిఎఫ్ ఏదైతే రాహుల్ గాంధీకి భద్రత కలిగిస్తుందో సిఆర్పిఎఫ్ కూడా ఒక కంప్లైంట్ రేజ్ చేసింది భారత ప్రభుత్వంతో. ఈయన చెప్పా పెట్టకుండా వెళ్లి మనుషులతో కలుస్తున్నాడు, ఎవరితో కలుస్తున్నాడో మాకు తెలియట్లేదు, మేము ఆయనకి భద్రత ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నామని. ఎందుకు అంత రహస్యంగా వెళ్లి మనుషుల్ని కలవాల్సిన అవసరం ఏముందండి ప్రతిపక్ష నాయకుడికి? ఒక ఎమ్మెల్యే కానిస్టేబుల్ లేకుండా వెళ్ళిపోతేనే మన దగ్గర పెద్ద వార్తలు అయ్యి ఆ సెక్యూరిటీ ఆఫీసర్ సస్పెండ్ చేస్తారు. మరి ఈ సిఆర్పిఎఫ్ జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న వ్యక్తి ఎవరికి తెలియకుండా ఎవరిని కలుస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? ఆయన కలిసి వచ్చినప్పుడల్లా భారతదేశం మీద విమర్శలు చేస్తాడు. ఇప్పుడు ఎన్నికల సంఘం విమర్శలు చేయడం రాహుల్ గాంధీకి ఓట్ షోర్ పేరుతో రాహుల్ గాంధీకి ఒక ఇది అయిపోయింది. సో ఇక్కడ గట్టిగా నిలబడిన ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న వ్యక్తి ఆయన మాట్లాడింది ప్రతిదీ బయట భారత వ్యతిరేక శక్తులు ఉపయోగించుకుంటున్న వేళ ఆయన భారత వ్యతిరేక శక్తులకి ఖచ్చితంగా ఆయన మిత్రుడు అవుతాడు. అది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, లేదా పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాద సంస్థలు కావచ్చు, లేదా ఖలిస్తానీ ఉగ్రవాదులు కావచ్చు, లేదా సోకాల్డ్ ఈ డెమోక్రసీ లిబరలిజం పేరుతో పనిచేసే ఈ డీప్ స్టేట్ సంస్థలు కావచ్చు, వీటన్నిటికీ ఆయన ముద్దు బిడ్డ అవుతాడు. ఎందుకంటే వీళ్ళందరి మాట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వినడు. ఆఖరికి ట్రంప్ మాటే వినడం లేదు మన ప్రధానమంత్రి.
ఈ రోజు రాహుల్ గాంధీ అలా కౌగులించుకోవడం అనేది అది సాయిద్ అఫ్రీ ఆయన్ని పొగడ్డం అనేది అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇది ఎప్పటి నుండో ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న అంశం, అది అందరూ చూస్తున్నదే కదా. అందరూ చూస్తున్నటువంటి విషయమే. అయితే పర్టికులర్గా ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ఈ ఆసియా కప్ విషయంలో కూడా ఎందుకు ఆడాలి అనేవాళ్ళు కొంతమంది, కరచాలనం చేయలేదు మన ఆటగాళ్ళు, దానికి నిరాకరించారు. ఈవెన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ యొక్క విజయాన్ని మేము మా సైనికులకి, అలాగే అక్కడ పహల్గామ్లో చనిపోయినటువంటి వాళ్ళ బాధిత కుటుంబ సభ్యులకు మేము అంకితం ఇస్తున్నాం అని చెప్పారు. సరే, అది వేరే మ్యాటర్ అనుకోండి. బట్ ఇలాంటి సమయంలో ఆడాలా వద్దా? ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ కూడా ప్రశ్నించాడు, ఎందుకు మనకి ఆదాయమే గొప్ప, నేషనల్ ఇంట్రెస్ట్ ముఖ్యం అన్నట్టు మాట్లాడాడు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ రెండు విభిన్న అభిప్రాయాలు ఈరోజు భారతదేశంలో వ్యక్తం అవుతున్నాయి. పెహల్గాం జరిగి ఆ పెహల్గాం తదుపరి ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఇప్పటికీ ఆ మొత్తం వ్యవహారం కొంత వేడిగా ఉన్న వేళ పాకిస్తాన్తో, ఎందుకంటే గతంలో ఒక 3 సంవత్సరాలు మనం పాకిస్తాన్తో ఒక క్రికెట్ మ్యాచ్ ఆడలేదు. అటువంటి నేపథ్యంలో ఇటీవల జరిగిన సంఘటనల వేడి ఇంకా ఉన్న వేళ ఆడాల్సిన అవసరం ఉందా ఒక ప్రధానమైన ప్రశ్న. ఇది చాలా మంది వేస్తున్న ప్రశ్న. ఈరోజు ఆడకపోతే వచ్చేది భారత ప్రభుత్వం ఒకవైపు మేము భారత వ్యతిరేక శక్తులతో కలవము, వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం అనుకున్న వేళ ఈరోజు ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది ఆసియా కప్ అయినప్పటికీ కూడా భారతదేశంతో మేము ఆడము. ఒకానొక సందర్భంలో పాకిస్తాన్లు రెండు కలిపి వరల్డ్ కప్ నిర్వహించాలనుకున్నప్పుడు కూడా ఆ రోజు భారతదేశం దానికి పూర్తిగా అంగీకరించలేదు. అటువంటి నేపథ్యంలో కొంతకాలం అయినా ఆడకుండా ఉంటే బాగుండేదేమో. ఇటువంటి ఈరోజు సంఘటనలు ఏది ఇప్పుడు గెలుపుని పాకిస్తాన్ ఇండియన్ ఆర్మీకి మేము అందిస్తున్నాము, ఇవన్నీ మాట్లాడడం వరకు బానే ఉంటుంది. కానీ ఒక అంతర్జాతీయ వేదికల మీద మనం వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేది అంతర్జాతీయ ఆ వేదికల యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా మనం ప్రవర్తించాల్సి ఉంటుంది. సో అటువంటి పరిస్థితికి దారి ఇవ్వకుండా ఈ వేడి ఇంకా కొనసాగుతున్న వేళ అసలు ఆడాల్సిన అవసరం ఉందా అనేది ఒక క్వశ్చన్ అనేది పెద్ద ప్రశ్నే. భారత ప్రభుత్వం ఒక రకంగా ఈ వేడి ఇలా కొనసాగుతున్న వేళ వేడిని ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది, ఇజ్రాయెల్ చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా వ్యవహరిస్తుంది. చాలా సందర్భాల్లో ఒలింపిక్స్ లో కూడా ఇజ్రాయెల్ ని పాల్గొనకుండా చేశారు. అందువల్ల ఏంటంటే భారత ప్రభుత్వం ఈ వేడి ఉన్న వేళ పెహల్గాం సంఘటన ఇంకా మర్చిపోకుండా ఆపరేషన్ సింధూర్ యొక్క వేడి ఉన్న సందర్భంలో ఇంకా దాని మీద చర్చ జరుగుతున్న వేళ ఆడకుండా ఉంటే బాగుండేదేమో అన్నది ఈ రోజు చాలా మందిలో ఉన్న అభిప్రాయం. కరెక్ట్, మేబీ అదొక అభిప్రాయం. మేబీ ఆటగాళ్ళను మనమే మనాల్సిన అవసరం లేదు, కానీ కాకపోతే బీసీసీఐ అండ్ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు వాళ్ళ నిర్ణయాలకు అనుగుణంగానే వ్యవహరిస్తూ ఉంటారు. బీసీసీఐ అధికారులు ప్రభుత్వం ఆడమనింది అని చెప్పింది అని బీసీసీఐ అధికారులు అంటున్నారు. మరి ప్రభుత్వం ఆడమని చెప్పిందని బీసీసీఐ అధికారులు స్పష్టంగా చెప్తున్నప్పుడు ఈ నిర్ణయం భారత ప్రభుత్వానికి. భారత ప్రభుత్వం క్రీడా స్ఫూర్తికి అనుకూలంగా మేము ఆడాలనుకుంటున్నప్పుడు క్రీడా స్ఫూర్తికి అనుకూలంగా రెండు జట్లు ఎంత శత్రువు అయినా క్రీడా మైదానంలో తలపడినప్పుడు శత్రువులుగా తలపడినా ఆట ముగిసిన తర్వాత మిత్రులుగానే ఉండాలనేది క్రీడా స్ఫూర్తి కదా. ఈ విషయంలో ఎందుకో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొంత సరైంది కాదేమో అని మనం అనుకోవాలేమో. దాని మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కాకపోతే ఏదైనా కూడా ఒకటి ఇక్కడ మనం ఈ డిస్కషన్లో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక నేషనల్ ఇంట్రెస్ట్ విషయానికి వచ్చేసరికి మనం ఇజ్రాయెల్ లాంటి దేశాన్ని చూసి నేర్చుకోవాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షం అధికార పక్షం మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా నేషనల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మాత్రం వాళ్ళంతా కూడా ఒకే తాటిపైకి రావడం, ఒకే మాట మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మన దేశంలో దురదృష్టవశాత్తు ఆ పరిస్థితి లేదు. విదేశాలతో శత్రువులతో మన మాట సింక్రనైజ్ అవుతోందంటే ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం. అటు చైనాతో కానివ్వండి, లేకపోతే చైనా ఆక్రమించేసిందని చెప్పడం కానివ్వండి, ఇటు పాకిస్తాన్లో
ఈయన చేసినటువంటి ట్వీట్లు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలు కానీ అక్కడ వాళ్ళకి ఒక ఆయుధాల్లాగా అస్త్రాల్లాగా పనికొస్తున్నాయి. ఇది ఆలోచించాల్సినటువంటి విషయం ప్రజలు సీరియస్. ఒక్క చైనా ఇక్కడ ప్రతిపక్షం ఒక్క చైనా పాకిస్తాన్ తోనే కాదు, ఖలిస్తాన్ వాళ్ళతో కలిసి మాట్లాడుతోంది. అట్లనే ఈవెన్ మావోయిస్టుల వ్యవహారానికి వచ్చేసరికి ఈరోజు సుదర్శన్ రెడ్డి గారిని వాళ్ళు పోటీలో పెట్టారు. మావోయిస్టుల మీద తీవ్రవాద పూర్తిగా అణిచివేయడానికి చర్యలు జరుగుతున్న వేళ అంటే ఈరోజు ప్రతిపక్షం తామేదో కొంత లిబరల్ గా ఉన్నామని చెప్పుకునే ప్రయత్నంలో భారత వ్యతిరేక శక్తులందరినీ తాము కాపాడుతాము, వాళ్ళతో కలిసి నడుస్తామనే సంకేతాలు ఇస్తోందా అన్న ఒక భావన ఈరోజు ప్రజల్లో కలుగుతోంది. ఎవరితో వీళ్ళు ఈరోజు స్నేహం చేయడం లేదు. చైనాతో చేస్తున్నారు, ఖలిస్తాన్ వాళ్ళతో చేస్తున్నారు, జార్జ్ సోరోస్ లాంటి లిబరల్స్ తో చేస్తున్నారు. అదేమంటే రోహింగ్యాలు మనం కాపాడాలంటారు, బంగ్లాదేశీయుల్ని మనం ఓటర్లుగా పరిగణించాలంటారు. మళ్ళా ఇక్కడికి వచ్చేసరికి మళ్ళా ఈ భారత్ విభజన శక్తులతో ఒకటైపోతారు, జిహాదీ లేదంటారు, జిహాదీలతో కలిసి ఉండాలంటారు. ఒకవైపు పాకిస్తాన్ యుద్ధం చేస్తూ ఉంటే రెండో వైపు పాకిస్తాన్ తో వాణిజ్యం ఆపకూడదంటారు. అంటే వీళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నారు అనేది ఒక రకంగా వీళ్ళ చేష్టల ద్వారా భారత ప్రజలకు స్పష్టంగా తెలిసిపోతారు. వీళ్ళు ఎవరితో ఉన్నారు, ఎవరికి మద్దతు ఇస్తున్నారు. కేవలం అధికారంలోకి రావడానికి, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టడానికి ఎవరితోనైనా మేము చేతులు కలిపి ముందుకు సాగుతాం అన్న ఒక సంకేతాన్ని ఈ రోజు రాహుల్ గాంధీ గారు కానీ ఇండియా కూటమి నాయకులు కానీ మనకి స్పష్టంగా అందజేస్తున్నారు. కరెక్ట్. ఇది ఒకటి పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి, ఇది మన రాజకీయ భవిష్యత్తుకు మంచిదేనా కాదా అనేది. లేదు, అది కొన్ని దశాబ్దాలుగా అలాగే కొనసాగుతుంది కాబట్టి ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఏంటి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది తప్పకుండా ఇది సమాజం, భారతీయ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ పార్థసారథి గారు, ధన్యవాదాలు. మరి రాహుల్ గాంధీ పైన క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసినటువంటి కామెంట్స్, అంటే అతన్ని పొగుడుతూ మాట్లాడినటువంటి విధానం, గతంలో కూడా కొంతమంది పాకిస్తాన్ పొలిటికల్ లీడర్స్ కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పవర్లో ఉంటే బాగుంటుందని చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే ఎన్హెచ్ టీవీ నుంచి ఇంకా ఎలాంటి అంశాలని, ఎలాంటి టాపిక్స్ ని మీరు కోరుకుంటున్నారు కూడా తప్పకుండా మాకు కామెంట్స్ ద్వారా మీరు తెలియజేయచ్చు. తప్పకుండా ఆ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.